శిరస్సును హత్తుకోలేని వారు మీ బహుమానాన్ని ఎత్తుపోకుండా జాగ్రత్త పడడమని చెప్తున్నాడు ఆయన. కొలసీలకు రాస్తూ. పౌలు గారు వివరంగా చెప్తున్నాడు. మీకు ఎపఫ్రా ఉన్నాడు, ఉండొచ్చు. కానీ నీకు నిజమైన సేవకుడు ఈ దేవుని యొక్క వాక్కు. దీన్ని తప్పిపోవద్దు. గాలి తనకిష్టమైన చోటకి వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుందో తెలీదు. దాని శబ్దం వింటామే గాని ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడిని అంతే. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగో సాధ్యములని ఆయనను అడగగా, ఇది ఎలా సాధ్యం అంటే, ఇప్పుడు నన్ను అడిగితే నేనేమంటాను? అది సాధ్యమే అంట. ఎందువల్ల? ఆయన ఇచ్చినటువంటి వాక్కుని నేను గ్రహించాను కాబట్టి ఇది సాధ్యమే. నీవు ఆయన అంటాడు 10వ వచనం, యేసు ఇట్లా నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? ఇది ఎలా సాధ్యమని నువ్వు అడుగుతున్నావు అంటే, నువ్వు ఎరగవా అంటే నీకు ఇచ్చిన బైబిల్లో రాయబడి లేదా అని అడుగుతున్నాడు ఆయన. నువ్వు చెప్తున్నావు కదా, నువ్వేం చెప్తున్నావు మరి వాళ్ళకి? నువ్వేమి నేర్చుకుంటున్నావు? నువ్వేమి నేర్చుకున్నావు? నువ్వేం చెప్తున్నావు? నీకు తెలీదా ఇది? ఎరగవా నువ్వు అని అడుగుతున్నాడు ఆయన. ఎరగవా అంటే నీకు తెలీదా ఇది అని అడుగుతున్నాడు ఆయన. ఈరోజు క్రిస్మస్ చేస్తున్నావు, చేయొద్దని చెప్తే ఎక్కడుంది అంటే, పోనీ చేయమని చెప్పి ఎక్కడుంది? అసలు పండగలు ఎవరయ్యి? పండగలు ఎందుకు చేసుకున్నారు? పండగలు ఎందుకు చేయమన్నాడు? వారికి చెప్పిన సువార్త ఏంటి? శిష్యులను కూడా పంపించాడు యేసుక్రీస్తు వారు. శిష్యులను పంపించినప్పుడు వారికి చెప్పాల్సినటువంటి వాటిల్లో చెప్పాడు ఆయన. ఏ ఊరు వెళ్ళినా ఎట్లా ఉండాలో ఏంటో అన్ని వివరాలు చెప్పాడు ఆయన. శిష్యులకు కూడా తెలియపరిచాడు. తెలియపరిచినప్పుడు ఇది కూడా చెప్పండి, నేను పుట్టాను పలానా డేట్న, ఆ డేట్ కూడా చెప్పండి, పుట్టినరోజు చేయమని చెప్పండి. చేయకపోతే ఆ ఊరు వెళ్ళి వాళ్ళు ఎంటే విన్నారు, లేకపోతే మీ కాళ్ళకున్న దుమ్ము దులుపురండి, తర్వాత వాళ్ళ సంగతి చూస్తాను రాసేవాడు కదా అక్కడే రాసేవాడు కదా. దుమ్ము దులిపినప్పుడు నా పుట్టినరోజు కూడా చేయనన్నారా అని చెప్పి చేపించేవాడే కదా. చాలా క్లియర్గా రాయాల్సిన సందర్భాలు వచ్చినాయి యేసుక్రీస్తు వారికి. తర్వాత వీరికి కూడా 4 సువార్తలు రాశారు. 4 సువార్తల్లో ఒక్కళ్ళు రాయలా. పోనీ యేసుక్రీస్తు వారి శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు వారి శిష్యులు హత్తుకున్న శిష్యుడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అంటే ప్రాణం ఇచ్చేసే శిష్యులు ఉన్నారు. వీళ్ళందరూ రాయలేదు. రాసిన పేతురు గారే కానీ, యోహాన్ గారు కానీ రాయలేదు. పోనీ వాళ్ళ అన్నదమ్ములు రాశారంటే రాయలేదు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి. పౌలు గారికి కనబడ్డ యేసుక్రీస్తు వారు, ఆ పౌలు గారు రాయలేదు. ఎన్ని సాక్ష్యాలు కావాలి మనకి? ఇంతమందిని దగ్గర తప్పించుకుని వెళ్ళిపోయింది అది. పుట్టినరోజు గురించి ఉన్న విషయం. యేసుక్రీస్తు వారు శిష్యులు రాయాలి, 4 సువార్తలో రాయాలి. 9 రాశారు సువార్తలు, 9 రాయాలి. అక్కడ శిష్యులు మిస్ చేశారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మగారు మరియా గారు దగ్గర మిస్ అయింది. సహోదరులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు రాయలేదు. వాళ్ళ పత్రికలు యాకోబు గారు కానీ, యోధా గారు కానీ రాయలేదు. వాళ్ళు కూడా పౌలు గారు రాయలేదు. ఇంకా పైగా ఇలాంటి వాళ్ళు వస్తారని చెప్పి జాగ్రత్తగా ఉండమన్నారు. ఇలాంటి వాళ్ళు వస్తారు, చాలా జాగ్రత్తగా ఉండండి, తప్పిపోమాకండి, ఆయన జన్మించాడు అని చెప్తున్నాడు. ఆయన ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉండును. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, ఎక్కడికి వెళ్తున్నానో తెలుసు. నన్ను వెంబడించండి, నేను వెళ్ళే చోటకి మీరు వస్తారని చెప్తున్నాడు. తోమాతో అంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో మనకేంటి తెలుసు అంటున్నాడు. నేను మీకు ఉన్నప్పుడు చెప్పే కదా నేను ఎక్కడికి వెళ్తున్నానో. అలాగే నాకు చెప్పాడు కాబట్టి నాకు తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే భూలోక సంబంధ విషయాలు చెప్తేనే మీకు అర్థం కాకపోతే పరలోక విషయాలు ఏం చెప్తారు అంటున్నాడు ఆయన. అంటే ఆయన సంగతులను తెలుసుకున్నప్పుడు, భూలోక సంగతులు తెలుసుకున్నప్పుడు పరలోక సంగతులు ఆటోమేటిక్ అర్థమైపోతాయి. ఆయన నడక, ఆయన చెప్పింది చెప్పినట్టు చేశాడా లేదా ఇవన్నీ తెలిసిపోతాయి. ఊరికే కాలక్షేపానికి రాయలేదు ఈ బైబిలు. ఈ పెద్ద లోకం ఎంతో డెవలప్ అయిపోద్దని నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి నా దగ్గర 20 సంవత్సరాలే బాగా డెవలప్ అయిపోయింది మన ఉన్నటువంటి ప్రపంచం మొత్తం. 20 ఇయర్స్లో కనీసం 1000 సంవత్సరాల డెవలప్మెంట్ అయింది. 20 ఇయర్స్లో 1000 సంవత్సరాల డెవలప్మెంట్ ఒక 20 ఇయర్స్లో జరిగింది. ఇంకెవడు నమ్ముతాడు దేవుణ్ణి? ఆ 20 ఇయర్స్కి నాతో పాటు, మాకన్నా ముందున్న వాళ్ళు, నాతో పాటు ఉన్నవాళ్ళు, నమ్మలేని వాళ్ళు చాలా మంది కలిసిపోయారు ఇప్పుడు లోకంలో. ఆ 20 ఇయర్స్ తర్వాత వచ్చిన దాన్ని చూసి కలిసిపోయారు. మరి ఎంత వ్యత్యాసం ఉంది. 1000 సంవత్సరాల డెవలప్మెంట్ ఒక్కసారి ఈ 20 ఇయర్స్లో వచ్చింది. ఈ 2020 తర్వాత నుంచి మ్యాక్సిమం 2005 నుంచి ఈ 20 ఇయర్స్లో చాలా అవేర్నెస్, చాలా వరకు డెవలప్ అయిపోయాం. భూమి మీద చూసినట్లయితే మానవుడు చాలా డెవలప్మెంట్స్ తీసుకొచ్చాడు. ఎన్నో లక్షల డెవలప్మెంట్స్ వచ్చేసినాయి.
ప్రతీదీ ఇంకా ఎంతో డెవలప్‌మెంట్స్ వచ్చేసాయి. అంటే ఇంకేంటి పతనానికి దగ్గరలోకి ఉన్నారని అర్థమవుతుంది. ఇంక మీకు ఈరోజు సువార్త అందదింకా. బైబిల్‌లో ఉన్నటువంటి సువార్తను నమ్మే స్థితి ఉండదు. ఖాళీ ఉండదు. అసలు విపరీతంగా అన్ని సైడ్‌ల నుంచి ఇన్‌కమే, అన్ని సైడ్‌ల నుంచి అన్ని చోట్ల పనులే, ఏది ఖాళీ ఉండదు. బైబిల్ చదవటానికి ఉండదు, ఆలోచించటానికి ఉండదు. ఇక ఈ రోజుల్లో రక్షించబడ్డారంటే చాలా గ్రేటే. ఏది సత్య సువార్తకు అనుసరించి లోకాన్ని వదులుకోవటం అంటే. కృపా సత్యమును అనుసరించటం ఈ సమయంలో ఇప్పుడున్న కాల ప్రకారం కష్టం. చాలా చాలా కష్టం. పాత వాళ్ళే పడిపోతున్నారు. పాతోళ్ళే దాంట్లో కలిసిపోయారు. ఇంక వాళ్ళు నమ్మలేరు. క్రిస్మస్‌లు ఇంకా రకరకాల క్రిస్మస్‌లొస్తాయి. ప్రతి సంవత్సరం క్రిస్మస్‌లకి మారిపోతున్నాయి. పరిస్థితులు మారిపోతున్నాయి. అన్ని రకాల క్రిస్మస్‌లొస్తున్నాయి. ఈరోజు అనేకమైనవి వచ్చినాయి. చెట్లొచ్చినాయి, తర్వాత లైట్‌లొచ్చినాయి. ఇయన్నీ గూడా కాకుండా రకరకాలైనటువంటి పోకడలు. రాను రాను ఇక మందు పార్టీలు గూడా సెలబ్రేషన్స్ చేసేస్తారు. ఎందుకంటే అయిపోయింది. ఒకసారి ఆయన మనల్ని విమోచించేసాడు. హ్యాపీ, హ్యాపీ అని చెప్పేవాళ్ళొస్తారు. ఆల్రెడీ వచ్చున్నారు వాళ్ళు. అందుకని ఇతర దేశాల్లో ఆల్రెడీ చాలామంది కూలిపోతున్నారు. చాలామంది నశించిపోతున్నారు. ఈ 20 సంవత్సరాల డెవలప్‌మెంటు ఎంతో నాశనాన్ని తీసుకొచ్చింది. ఎంతో శాపాన్ని తీసుకొచ్చింది. దీని నుంచి తప్పిపోవటం చాలా ఈ లోకంలో పడిపోవటం, బైబిల్ నుంచి తప్పిపోయి ఈ లోకంలో పడిపోవటం చాలా ఈజీ. అందులో నుంచి రావటం చాలా కష్టం. కాబట్టి ఈ 20 సంవత్సరాల అభివృద్ధికి ముందున్నవాడిని కాబట్టి దేవుడు తన కనికరం చొప్పున నాకిచ్చింది. ఆ రోజైతే ఉందో అది దానికి దీనికి మధ్యలో ఒక వారధిగా ఈ 20 సంవత్సరాల డెవలప్‌మెంట్ లేని సందర్భాన్ని నేను చూసి ఉన్నాను కాబట్టి వచ్చేసినటువంటి డెవలప్‌మెంట్‌ని చూసి నేను ఏ రోజు కూడా కంగారు పడిపోయి, కలవరం చెందిపోయి దీనికోసం నేను ఎందువల్లంటే మా సేవకులు ఆ రోజే దేవుడు తన కనికరం చొప్పున ఈ వర్తమానాన్ని అందించాడు. ఆ వర్తమానం మాలో ఇలా కొనసాగుతుంది. లోకంతో పాటు వెళ్ళిపోవట్లేదు. వెళ్ళకుండా ఆగుటకు గల కారణం అదే. ఆయన ఏదైతే చూపిచ్చాడో రాబోయే రోజుల్లో వాక్యం దొరకదంటే నేననుకున్నా బైబిల్ ఉండవేమో అనుకున్నా. కానీ బైబిల్ ఫోనుల్లో ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఎన్ని బైబిల్ కావాలంటే అన్ని బైబిళ్ళు ఫోన్‌లో దొరుకుతున్నాయి. ఇంట్లో కూర్చొని ఏదైనా అడవిలో కూర్చున్నా కూడా చదువుకోవచ్చు. చేతిలో ఫోనుంటే చాలు. ఒక కరెంట్ ఉంది చూసుకుంటే ఎనీ టైమ్ దొరికిద్ది మనకి. ఉంటది వాక్యం. కానీ వాక్యం దొరకదంటే చెప్పేవాళ్ళు ఉండరంట. ఎందుకంటే లోకాన్ని చూసేసరికి వాళ్ళకి ఇంకేం అనిపించట్లా. దేవుడు మంచోడు. ఈ లోకాన్ని ఇచ్చేసాడు మనకని. అందుకనే తప్పిపోకుండా ఉండటం కారణం బైబిల్ మనకి చెప్పిన వాక్యాన్ని అనుసరించాలని, తప్పిపోకుండా ఉండాలనే ఈ ఈ సువార్త తెలియజేయడానికి కారణం. ఈ ఈ సువార్త ఇంకా రాబోయే రోజుల్లో నాకు తెలిసి అందించేవాళ్ళు ఉండరు. ఈరోజు దేవుని కనికరం చొప్పున నాకు తెలియజేసే సేవకులున్నారు. ఉన్నారు కాబట్టి నేను కూడా బలంగా, ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాను. నేను విశ్వసించగలుగుతున్నాను. ఇంకా నాకు ఆ పునాదిని కొనసాగిస్తున్నాడు దేవుడు. కొత్త కొత్తగా దీన్ని వెంబడించే వారినే పరిచయాలు చేస్తున్నాడు. ఏదైతే తండ్రైన దేవుడు కుమారుడు ద్వారా, కుమారుడైన దేవుడు శిష్యుల ద్వారా, పౌలు గారి ద్వారా కొనసాగించినటువంటి ఈ అపోస్తుల బోధలోంచి తప్పిపోకుండా ఈ రోజుకి కూడా తప్పిపోకుండా ఉన్నటువంటి సేవకుల్ని పరిచయం చేస్తున్నాడు. ఆ సేవకులతో పాటు ప్రయాణం చేయగలుగుటకు, ధైర్యాన్ని తెచ్చుకోగలుగుటకు, నిరీక్షణలో ఇంకా ధైర్యం పొందుకోగలుగుటకు, వారి జీవితాల్లో కడుతున్నటువంటి దేవుని చూసినప్పుడు ఇంకా ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతున్నాను. అందువల్ల ఈ ధైర్యం మీలో కూడా, మనలో కూడా ఉన్నట్లయితే ఆయనలో వేరుపారిన వారం అవుతాము. మన బహుమానాన్ని ఎవరు కూడా దొంగిలించరు. కాబట్టి క్రిస్మస్ అన్నది చేసుకోకూడదు. క్రిస్మస్ అన్నది చేయటం శాపం అన్నది కొలసీలకు రాసినటువంటి పత్రికలో సారాంశం అది. ఆయన ఆధారభూతుడు, ఆది సంభూతుడయ్యాడు. ఆయన ఆత్మలో జన్మించాడు. ఆత్మగా మొదటిగా సంతానముగా జన్మించాడు. ఈరోజు మనము కూడా అదే ఆత్మగా వెళ్ళాలి. అదే బాటలో మనం నడవాలి. ఆయనకు తగినట్టుగా నడవాలి. ఆయన మార్గంలోంచి తొలగిపోకూడదు. 1వ అధ్యాయము 12వ వచనమే గాని అలాగే 23 వచనాల్లో కూడా మనకు తెలియపరుస్తున్నాయి. ఆయన రాస్తున్నాడు, ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలనయు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరుచినట్లు
ఆయన మహిమను శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారై ఉండుటకు మనలను పాత్రగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలు కొనుచున్నాను. దేవుని నామంలో మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఆయనకు తగినట్టుగా నడవండి. అలాగే 23వ వచనంలో కూడా చెప్తాడు, పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండి నెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఈ సువార్తకే నేను కూడా పరిచారకుడనైతిని. ఈ నిరీక్షణ నుంచి మనం తొలగిపోకుండా ఉండుటకు, ఈ నిరీక్షణలో మనం ఉండాలని చెప్పి దీని కొరకే మనం ఉండాలి. ఈ సువార్త తెలియపరుస్తుంది కూడా అదే. ఆయన పునాదిలోంచి తొలగిపోవద్దు. ఆయనకు తగినట్టుగా నడవండి. ఈరోజు లోకం పెరిగింది, ఇదంతా దేవుడిచ్చిందే, దేవుడు పెంచిందే, ఆయన లేకుండా ఎట్లా జరిగిద్దంటే మీరు విశ్వసిస్తుంది ఈ లోకాన్ని అయితే అది ఎప్పటికీ అయినా సరే నశించిపోతుంది. ఆయనలో మనం తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారమని గుర్తుపట్టండి. ఆ పాలిన వారైతే మీరు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండగ రోజులు ఏవి చేసుకోరు. ఇది చేయమని క్రొత్త నిబంధన విశ్వాసులకు ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఇది ఎక్కడా కూడా రాయబడలేదు. కాబట్టి కృతజ్ఞతలు చెప్పండి. ఆయనకి ఏ విషయాలు కృతజ్ఞతలు చెప్పాలంటే ఆయన మనల్ని ప్రేమించి వాక్కును మనకు అందించినందుకు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దగ్గరగా భారతదేశం మొత్తం మీద బైబిల్ చదువుకోగలుగుతున్నాం, ఇంట్లో కూర్చోగలుగుతున్నాం, అన్ని చేయగలుగుతున్నాం అంటే ఆయన కనికరము. కొన్ని దేశాల్లో నిషేధించారు, కొన్ని దేశాల్లో వేరే వేరే చేశారు. కానీ వాళ్ళందరినీ కూడా దేవుడు నడిపిస్తాడు. అందరు సంఘంగా కూడటమే కాదు, ఇక్కడ ఆయనే విశ్రాంతి దినానికి కర్త అయి ఉన్నాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు. ఈ క్రిస్మస్లే కాదు, ప్రతి ఆదివారం వెళ్ళి చర్చికి వెళ్ళాలనే రూల్ లేదు. ప్రతిరోజు అనుదినం ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఈ యొక్క వాక్కుని ధ్యానిస్తూ ముందుకెళ్ళాలి. ఏ చోటున్నా సరే అందరికీ ఇళ్లలో బైబిల్ ఉన్నాయి. అందరికీ దేవుడు కావాలనుకుంటే ఆ జ్ఞానాన్ని ఆయన ఇచ్చాడు. వారి అందరూ కూడా వాటిని వెంబడించగలరు, వారు వెళ్ళగలరు, వారు ఆ విధంగా చేయగలరు. వారందరూ కూడా ఎక్కడున్న ప్రపంచవ్యాప్తంగా ఎవరికి వెళ్ళాల్సిన సబ్జెక్ట్స్ వాళ్ళకి దేవుడు పంపిస్తున్నాడు. అనేకులు హింసింపబడుతున్నారు, అనేకులు చంపబడుతున్నారు, అనేకులు ఈ బైబిల్ గ్రంథం లేక అల్లాడిపోతున్నారు. ఈ లోకంలో ఉద్యోగాలు లేక, తిండికి లేక అల్లాడుతున్నారేమో, బైబిల్ లేక అల్లాడే వాళ్ళు ఉన్నారు. బైబిల్ తిండి ఉన్నా లేకపోయినా బైబిల్ కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు మన దగ్గర బైబిల్ ఎదురు పెట్టుకుని బైబిల్ చెప్పకుండా లోక విషయంలో ఆనందపడిపోయే వాళ్ళని చూస్తున్నాం మనం. లోక సంపాదనే దేవుడి యొక్క ప్రణాళిక అనుకుంటున్నారు, అదే మూలం అనుకుంటున్నారు. అది కాదు. లోకాన్ని విడిచిటే దేవుని యొక్క సువార్తను అంగీకరించటం అని అర్థం. ఇదంతా కూడా దేవుడు తన కనికరం చొప్పున మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి గ్రంథాన్ని మీరినట్లయితే మీ బహుమానాన్ని కోల్పోతారు. క్రిస్మస్ అనేది 3 పండగలు ఉన్నాయి, మరి 3 పండగలు చేయట్లేదు. 3 పండగలు కూడా చేసేవాళ్ళు ఉంటే కనబడండి. ఎందుకంటే చేసుకోండి, ఆ పండుగ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడే కదా పండగలు చేసుకుని ఆనందించేది. తర్వాత అంతా కూడా పండగలు ఉండవు అక్కడ. అంత నిత్య మరణము, అగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న స్థానంలో ఉంటారు. ఇది బైబిల్ చెప్తుంది. మీ బహుమానాన్ని ఎవరు కూడా దొంగిలించకుండా చూడండి. అబద్ధధనం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆయన తెలియపరుస్తున్నాడు, తిరిగి జన్మించడం అంటే తిరిగి జన్మించడం అంటే అది పండగ కాదు. తిరిగి జన్మించటం అంటే దేవుడు సంతోషించేది, దేవుడు యొక్క అభిష్టాన్ని నెరవేర్చిన వారం అవుతాము. ఆయన పుట్టినవాడు కాదు, ఈ లోకానికి వచ్చినవాడు అన్న సువార్త ఈరోజు చెప్పున్నట్లయితే, ఈరోజు ఎవరు కూడా యేసుక్రీస్తు వారి కన్నా ముందు మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళోళ్ళు ఉన్నారు, ఏళ్ళోళ్ళు ఉన్నారు, చరిత్రలో వాళ్ళు ఉన్నారని చెప్పేవాళ్ళు కాదు. ఈరోజు క్రిస్మస్ పండగ చేసి అదేం చెప్తున్నారంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు పుట్టారు, ఇది సువార్త అని చెప్తున్నారు మీరు. వాస్తవంగా అది సువార్త కాదు, దుర్వార్త. ఎందువల్లంటే మీరు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరం కింద పుడతామంటే యేసుక్రీస్తు వారి కన్నా ముందు పుట్టిన వారు ఉన్నారు, వారే దేవుడు అవుతారు కదా అని చెప్తున్నారు. అదే కదా
ఇప్పుడు మనం చెప్పాల్సింది అది కాదు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకొచ్చారు. భూమి మీదకొచ్చి సర్వమానవాళి కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆయన ఆధారభూతుడు, ఆది సంభూతుడై ఆది అంతము లేనివాడు, ఆధారభూతుడు, ఆది సంభూతుడయ్యాడు. అందుకనే ఆయన గురించి తెలియపరచాల్సి వచ్చినప్పుడు, ఈ పుట్టినరోజు సంగతి చెప్పినప్పుడు వారి దగ్గర నుంచి మనమే ఏం చేస్తున్నామంటే దేవుడిని తప్పుదారిలో తీసుకువెళ్తున్నాం. దేవుడు పుట్టినరోజు చేసుకోమని చెప్పలేదు. ఆయన వచ్చిన వాడును, ఆయన రావటానికి నియమం ఉంటది. ఈ భూమి మీద జన్మించాలంటే తల్లి గర్భంలో నుంచే జన్మించాలి. అందుకే నికోదేము అంటాడు, మరలా తల్లి గర్భంలోకెళ్ళి జన్మించాలా అంటే కాదు. ఈ జన్మం ఇక్కడ జన్మించిన వారు తిరిగి జన్మించాలని చెప్పాడు. అదే మనం చెప్పాల్సింది. కానీ పుట్టిన వాడిని గనక చూపించినట్లయితే యేసుక్రీస్తు వారికి తెలీదు. వారికి తెలిస్తే వారు అనరు. యేసుక్రీస్తు మీరు చెప్పింది కరెక్టే. యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం పుట్టారంటున్నారు. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు పుడితే అంతకన్నా ముందు పుట్టినటువంటి దేవుళ్ళు ఉన్నారని చెప్పి రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. పలానా దేవుడికి ఇన్ని సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు ఉన్నాయి గదా! మరి ఈయన చిన్నోడే గదా! మీరెందుకని అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు వీళ్ళేం చెప్తారంటే యెహోవా దేవుడున్నాడు. మరి అదేంటి ఇక్కడ యేసుక్రీస్తు వాడున్నాడు, అక్కడ యెహోవా దేవుడు అంటున్నారేంటి? యెహోవా దేవుడే యేసుక్రీస్తు వారుగా వచ్చాడు. సృష్టికర్త, ఆధారభూతుడు, ఆది అంతము లేనివాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆ సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అట్లాంటి వెలుగు కలిగినటువంటి ఆయన గురించే ఇక్కడ రాస్తున్నాడు. ఆయన కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఇక్కడ కూడా అదే రాస్తున్నాడు. ఆయన అన్నిటికి ముందున్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. పై వచ్చిన 16 వచ్చిన కూడా ఏలైనగా ఆకాశం ముందున్నవి కానీ, భూమి ముందున్నవి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ, సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయనందు సృష్టింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇక్కడేమంటున్నాడు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ఆయనకి ఆదియు అంతము లేనివాడు. ఈరోజు పుట్టినరోజులు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మీరు చెప్పాల్సిందేంటి? ఆయన ఈ లోకానికి వచ్చాడన్న సువార్త చెప్పాలి. ఏదైతే ఏమైందిలే బ్రదరు, ఆ రోజు ఏదో వాక్యం చెప్తాం కదా, వాక్యమే కదా, వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్తారు. అలాగే రేపొద్దున వాళ్ళు కూడా పిలుస్తారు, వెళ్ళాలిగా. ఈరోజు వాళ్ళు పిలిచి భోజనం పెట్టి వాక్యం చెప్తున్నాం అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. రేపొద్దున వాళ్ళు పిలిచినప్పుడు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కూడా ఏకీభవించాలి కదా. మరి సువార్త అంటే ఏకీభవించేది కాదుగా. ఇప్పుడు సువార్త ఏకీభవించేది కాదు. ఈ సువార్త ఏం చెప్తుంది? నీ ఆత్మను రక్షించుకోమని చెప్తుంది. శరీరాన్ని పోషించుకోమనే లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా. ఎక్కడ చూసినా శరీరాన్ని పోషించుకోమనేదే. కానీ బైబిల్ చెప్పేది ఆత్మను పోషించుకోమని, ఆత్మను రక్షించుకోమని, ఆత్మకు నిత్య జీవం ఉందని, అది మరణం లేనిదని. అది ఎక్కడుంటుందో ఒక చోట నిర్ణయించుకోండి. అది నిత్య జీవమా, నిత్య మరణమా, ఏదో నిర్ణయించుకోమంటుంది బైబిల్. ఏదో ఒకటే నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఏం పర్లేదులే బ్రదరు, ఏం పర్లేదు బ్రదర్ అని చెప్తే ఏం పర్లేదంటే అందరూ కలిసి రమ్మన్నారు, మేము వచ్చారు కదా, మేము కూడా వెళ్తామంటే వెళ్తారు. రకరకాలుగా చేసేవాళ్ళు ఉన్నారు, వెళ్తారు. కాబట్టి క్రిస్మస్ అన్నది క్రైస్తవులకి సంబంధించినటువంటి పండగ కాదు, చేసుకోవాల్సిన పండగ కాదు. చేయటం వల్ల సువార్త వెళ్ళట్లేదు. మీకు తెలియకుండానే మీరు చేస్తున్నటువంటిది ఏంటంటే దేవుని నామాన్ని తగ్గిస్తున్నారు. ఆది అంతము లేనటువంటి వాడు, ఆయన తర్వాతే ఏదన్నా సరే కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. వీళ్ళు చెప్పే అన్నీ కూడా అందరూ చెప్పేవి కూడా బిల్డింగులు, విగ్రహాలుగా పెట్టుకున్న బిల్డింగులు. దేవుడు మాకు ఇచ్చాడు ఈ బిల్డింగులు, దేవుడు మాకు ఇచ్చాడు ఈ ఉద్యోగం, ఇవన్నీ చెప్తున్నటువంటి విగ్రహాలే. అవన్నీ కూడా లేవు. ఆయన ద్వారా సృష్టించబడినవి అన్నీ కూడా, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయనే వీళ్ళు చెప్పేవన్నీ ఇంకా అంతకుముందే ఉన్నారు, వాళ్ళు అంతకుముందు ఉన్నవారు, వీళ్ళు అంతకుముందు ఉన్నారని చెప్పి రీసెర్చ్లు చేసేవాళ్ళు ఉన్నారే, వీళ్ళందరికన్నా ఆది అంతము లేని వాడని యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయిన దేవుడు కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయనే
తత్వము, ఆయన త్రిత్వము, త్రిత్వమై ఉన్నవాడు, ఏకమై ఉన్నటువంటి ఆయన, ఆయనే, ఆయనే ఒక్కడే. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండెను. దేవుడు వాక్యము, దేవుడే వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వాక్కే, ఆయన మాటే, అదే ప్రామాణికము. ఈరోజు అన్యజనులుగా మనము అనుసరించాలి తప్ప పండుగలు చేయటానికి లేదు. చేస్తే శాపగ్రస్తులని చెప్పి ఈ పౌలు గారు ఇంకా వివరిస్తాడు ఇక్కడే కొలస్సీలు రాసిన పత్రికలోనే. ఈరోజు మనము తన కనికరం చొప్పున ఈరోజు చూస్తున్నాము 3 పండుగలు ఉన్నాయి. ఈ 3 పండుగలు కూడా మీరు చేస్తారా? యేసుక్రీస్తు వారు 3 సార్లు పుట్టారు. మరి పుట్టినందుకు ఒకసారి పండగ చేయాలి, రెండోసారి, మూడోసారి అంటే తల్లి గర్భంలో పుట్టినప్పుడు, తర్వాత బాప్తిసం తీసుకున్నప్పుడు, తర్వాత ఆధారభూతుడు ఆది సంభూతుడైనప్పుడు, మరలా మొదటగా జన్మించినప్పుడు 3 పండుగలు చేస్తారని మీ పాస్టర్ గారిని అడగండి, సీనియర్ పాస్టర్లను అడగండి. చాలా కంఠాపదంగా దేవుడి గురించి చెబుతూ ఏదేదో చేసేస్తా చాలా ఉత్సాహంగా చెప్తున్నారు కదా, వాళ్ళని అడగండి. మరి 3 పండుగలు ఉంటే 2 పండుగలు చేస్తున్నారు ఏంటని. ఇంకా తొందరగా మీకు ఇంకా పెరిగిపోతాయి ఆస్తులు. 3 పండుగలైతే అసలు ఇంకా పట్టుకోలేము. ఒక పండగకే కోట్లు వచ్చి పడుతున్నాయి. 3 పండుగలు చేస్తే ఇంకా అసలు ఇక వాళ్ళని పట్టుకోలేరు మీరు. ఇప్పటికే దొరకట్లా, ఇంకా వాళ్ళు దొరకరు. ఆకాశంలో శాటిలైట్ వేసుకుని కనబడతారు. ఇక మీకు మొత్తం ప్రపంచం మొత్తం కలిపి ఒక చర్చి చేసేస్తారు. పైన ఆకాశంలో పెడతారు. ఇంకా రాబోయే ఇంకా టెక్నాలజీ పెరుగుతుంది కదా, మీకు ఆకాశంలో పెట్టి చూపించేస్తారు మొత్తం. అంటే ఇక ఏ రాష్ట్రంలో దేశం మొత్తం మీద ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళే స్వచ్ఛమైన వాక్యం, న్యాయమైన వాక్యం, ధర్మమైన వాక్యం చెప్పేవాళ్ళు అని చెప్పి దానికి గుర్తు వాళ్ళకి. ఇంకా అలాగే 3 పండుగలు అని చెప్తే చాలు, మంచి అవకాశం వచ్చిందిరా, ఇది ఎప్పటికన్నా ఇంప్లిమెంట్ చేద్దాం అనే ఆలోచన కూడా వస్తుంది. దుర్మార్గం అంత అపవాది తత్వమే కదా, లోకతత్వం, లోక తెలివితేటలు ఇవన్నీ. 3 పండుగలు ఉన్నాయని చెప్పి మాకు తెలియదు, ఇప్పుడే తెలిసిందని చెప్పి దానికి కూడా చేస్తారు వీళ్ళు. శాపగ్రస్తుడవుతాడు. ఇది ఇది చేయటం వల్ల, క్రిస్మస్లు చేయటం వల్ల. ఎందువల్ల అంటే సువార్త తప్పుగా వెళుతుంది. ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన ఈ సిస్టంలోకి రావాలంటే ఆయన జన్మించాలి. కాబట్టి ఇక్కడ ఆయన ఒక కన్యక అయినటువంటి స్త్రీని, ఆయనందు విశ్వసించినటువంటి స్త్రీని, ఆయన కొరకు యథార్థంగా ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నటువంటి నీతిమంతులు ఉన్నారు. ఇక్కడ నికోదేముకి తెలియదు, విశ్వాసురాలైనటువంటి ఈ యొక్క మరియకు, యోసేపుకి తెలుసు. అందువల్లే దేవదూతలు వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడగలిగారు, వీళ్ళకి తెలియపరచగలిగారు. దేవుడు వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు సన్నిధి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో ఐక్యమవుతాము. ఆయన తెలియపరిచే సత్యాన్ని మనం గ్రహించగలుగుతాము. ఏదో డైరెక్ట్గా ఒక మనిషిగా వచ్చి మాట్లాడాడు అనుకుంటారేమో, కాదు. ఎప్పటికప్పుడు దేవునితో నడక కలిగి ఉన్నప్పుడు, ఆ వాక్కుతో అనుబంధం కలిగి ఉన్నప్పుడు వారు అది గ్రహించగలుగుతారు. ఇక్కడ మరియా కానీ, యేసేపు కానీ అట్లా గ్రహించగలిగారు. వారిని ఆయన వినియోగించుకున్నాడు. తద్వారా ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆదియు అంతము లేనివాడు. దేవుడు అంటే ఆదియు లేదు, అంతము లేదు. ఆయనకి అంతము లేనివాడు, ఆధారభూతుడు అవ్వాల్సి వచ్చింది. ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది. ఆధారభూతుడు ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది. ఆయన మరలా జన్మించాల్సి వచ్చింది. అది ఎలా జరిగిందో అది గ్రహించి మనం నడవటమే క్రైస్తవ్యం. ఇది మనకు ఉపయోగం, ఇది మనకు అవసరము. అందుకనే ఆయనకు తగినట్టుగా మనం నడవాలనే ఈ వాక్కులు మీకు తెలియపరచగల కారణము. ఈ పునాది మీద నుంచి మీరు తొలగిపోమాకండి. క్రిస్మస్లు చేసి ఇంకా అవి చేసి ఇవి చేసి చేయమాకండి. ఆత్మీయంగా మనం జీవిస్తున్నాము, శరీరంగా మరణించాము. బాప్తిసం ద్వారా ఆత్మీయంగా ఇప్పుడు మన క్రీస్తుతో కూడా లేపబడిన వారము. అందుకని ఇక్కడ అంటాడు 3వ వచనం 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఈరోజు బాప్తిసం తీసుకుని దేవుని అనుసరిస్తూ చర్చికి వెళ్తున్నట్లయితే, మీరు దేవుని అనుసరిస్తున్నట్లయితే, దేవుడిచ్చింది తీసుకుని తిరిగి బ్రతుకుతున్నట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. ఆ పరలోక రాజ్యం వరకు ఎదురు చూస్తున్నట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే, ఆ బాప్తిసం ద్వారా తిరిగి జన్మించినట్లయితే, పైనున్న వాటిని వెతకుడి, భూ సంబంధమైన వెతకద్దు. భూ సంబంధమైన వాటిలన్నిటిని పెట్టుకుని ఈరోజు చెప్తున్న వాళ్ళని మీరు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చెప్పిందే వెతుకుతున్నారు. వీళ్ళందరూ కూడా భూ సంబంధికులు, ఎవరు కూడా భూలోక సాక్షులే చూపిస్తారు.
పరలోక సాక్ష్యాన్ని మీకు చూపించరు. నేను ఇప్పుడు మీకు పరలోక సాక్ష్యాన్ని చూపిస్తున్నా. పరలోకం గురించి మనం లేపబడ్డాము. క్రీస్తుతో కూడా మనం లేపబడ్డాం కాబట్టి, పైనున్న వాటిని వెతుకుతున్నాం కాబట్టి, పైనున్న వాటిని వెతికేవారు భూ సంబంధమైనటువంటి పండగల జోలికి వెళ్ళమాకండి, పైనున్న వాటిని వెతకండి అన్నాడు. పైన ఏమున్నాయి? పైన జరిగినాయి పండగలు. ఎక్కడ జరిగినాయి? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో జరిగినాయి పండగలు. పైన ఎక్కడైనా పండగలు జరుగుతున్నాయా? పండగలు జరిగినాయా? లేవుగా. పైనున్న వాటిని ఎతకమన్నప్పుడు భూ సంబంధమైన ఎట్లా ఎతుకుతున్నారు మీరు? పండగ చేసుకోవటానికి అయి ఇయి తీసుకొస్తున్నారు, లేని పని తీసుకొచ్చి అన్ని పెడుతున్నారు. ఇది సువార్త చెప్పడం అంటున్నారు. సువార్త చెప్పడం కాదు అది, సువార్తను చెరిపేస్తున్నవారు మీరు, సువార్త లేకుండా చేస్తున్నవారు. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే పైనున్న వాటిని ఎతకమని ఆయన క్లియర్గా ఇక్కడ రాస్తుంటే, పైనున్న వాటిని ఎతకకుండా కిందున్న వాటిని ఎతికి కిందున్న వాటిని పండగలు చేసేసి క్రిస్మస్ యేసుక్రీస్తు వారు పుట్టాడంటే మీరే వాళ్ళు ఏమంటారు? పుట్టినవాడేంటి? మీ మీ దేవుడు ఇప్పుడు పుడితే మా దేవుళ్ళు ఎప్పుడో పుట్టారని చెప్పి, వాళ్ళ దేవుళ్ళు ఎప్పుడో పుట్టారు, వీళ్ళ దేవుళ్ళు ఎప్పుడో పుట్టారు. ఇంకో దేశంలో ఉన్న దేవుడు అయితే అసలు ఎన్నో లక్షల కోట్ల ముందే పుట్టాడు. మీ దేవుడు ఏంటి 2000 సంవత్సరాలు పుట్టినాడికి మీరు ఎంత అడవాడి చేస్తున్నారేంటి అంటారు. మరి పైనున్న వాటిని ఎతకుండా కింద ఉన్న వాటిని ఎతికితే అనకుండా ఏం చేస్తారు? అసలు ఆదియు అంతము లేనివాడు ఈయన. ఆదియు అంతము లేనివాడు. కొలస్సీ రాసిన పత్రిక 1:17 చెప్తున్నాడు. ఆధారభూతుడు ఏమయ్యాడు? 15 ఆది సంభూతుడయ్యాడు. మరలా తిరిగి జన్మించాల్సి వచ్చింది ఆయన. ఇది కదా సువార్త. ఈ సువార్తను చెడగొట్టి భూ సంబంధమైన వాటిని ఎతుకుతున్నప్పుడు భూ సంబంధులు ఏం చెప్తారు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కొలస్సీ రాసిన పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు, అక్కడే ఎతకండ్రా. అంటే ఈ పండుగ ఎలా చేద్దాము? గ్రాండ్గా చేద్దాం. ఎక్కడ చేద్దాము? గ్రాండ్ క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్. ఏంటిది? ఏం చెప్తున్నారు సువార్త? ఇది సువార్త చెప్పటమా? యేసుక్రీస్తు 2025 సంవత్సరాల కింద పుట్టాడని చెప్తున్నారంటే మీరేంటి సువార్త వాళ్ళకి చెప్పేది? పుట్టిన వాడికి మీరు 2025 సంవత్సరాల చరిత్ర అయితే మాది ఇంకెన్నో లక్షల సంవత్సరాల సువార్త అని చెప్తున్నారు వాళ్ళు. ఇది అలా కాదు, ఒకరికొకరు పోటీ పెట్టుకోవడానికి, ఒకరికొకరు దూషించుకోవడానికి కాదు. ఆది అంతం లేనటువంటి దేవుని గురించి తెలియపరుస్తున్నాం. ఆది అంతం లేని దేవుని పిల్లలు మనం. ఆయన మన సృష్టికర్త. మనందరిని కూడా ఆయన సర్వ సంపూర్ణతలో ఐక్యపరచాలని చెప్పి తండ్రి యొక్క అభిష్టంతో మనలను ప్రేమించి సువార్త చెప్పమని అప్పచెపితే, పండగలు చేసి సువార్త అని చెప్పి క్రిస్మస్లు చేసి, క్రిస్మస్లు డబ్బులు వస్తాయని చెప్పి ఆ డబ్బులతో విస్తారమైనటువంటి లగ్జరీ లైఫ్లో అనుభవించవచ్చు అని చెప్పి ఇట్లా దుర్మార్గ పనులు చేస్తారా? అందుకని కింద వెతుకుతుంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటినే వెతుకుడి. పైన ఆకాశమందు ఉన్నటువంటి ఆ దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి దేవుడిని ఆయన వెతకండి అంటే, భూలోకంలో ఉన్నటువంటి ఈ దేవుడిచ్చినటువంటి ఈ గ్రాండ్లను వెతుకుతున్నారు. గ్రాండ్గా బ్రతికే జీవితాన్ని వెతుకుతున్నారు. మీరు గ్రాండ్గా బ్రతుకుతూ ఇదిగో పుట్టాడంటే ఇదే గ్రాండ్ అని చెప్పి దేవుడు అని చెప్పి చూపిస్తున్నారు. మీకు కలిగిన స్థిరాస్తులను చూపించి ఇవే దేవుడు అని చూపిస్తున్నారు. ఈ విధమైనటువంటి తత్వంలోకి వెళ్ళిపోమాకండి. శిరస్సుని హత్తుకొని వాడు మీ చేత పండగలు చేయిస్తాడు. శిరస్సుని హత్తుకోలేని వాడితో మీరు సంబంధం పెట్టుకోమాకండి అంటున్నాడు ఇక్కడ. కొలస్సీ రాసిన పత్రిక 2:19 18-19 చూసినట్లయితే 19 శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదే దేవుని వలన కలుగుచు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. దేవుడిచ్చే దాని ప్రకారం అభివృద్ధి చెందుతుంది. ఆయన ఇచ్చేది ఏంటి? ఏ రోజు మన్నా ఆ రోజు అలాగా అభివృద్ధి చెందిద్ది. కాబట్టి మీరేంటి? శిరస్సును హత్తుకొనని వాడు మీ బహుమానమును అపహరింపనీయకండి. వాడు మిమ్మల్ని అపహరింపనీయకండి. ఎందుకంటే వాడులో ప్రవహిస్తుంది ఆయన తలలో వచ్చినటువంటి ఆయన 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 ఆయనకు తగినట్టుగా ఆయన పునాది మీద నడుస్తాడు. అటువంటి వాడితో మీరు నడవండి. అంతేగాని వీడు హత్తుకోకుండా లోకాన్ని హత్తుకునే వాళ్ళు ఉంటారు. లోక పండగలను కంటిన్యూ చేస్తారు. పాత నిబంధన గ్రంథాన్ని కంటిన్యూ చేస్తారు. పాత నిబంధనలు ఏదైతే ఉందో దాన్నే కొనసాగిస్తూ ఉంటారు. పాత నిబంధనే వీరికి ముద్దు. పాత నిబంధనలు అన్ని ఆశీర్వాదాలే. ఏం పర్లేదు బ్రదర్, అన్ని ఏం పర్లేదు, దేవుడు మంచోడు, మన దేవుడు మన ప్రత్యేక జనంగా ఏర్పాటు చేసుకున్నాడు, మనను పుట్టిందే మనం ఎంజాయ్ చేయటానికి అని చెప్తారు. దాన్నే కొనసాగిస్తారు. ఆ పండగలే చేస్తారు. గుడారాల పండగలు చేస్తున్నారు, తర్వాత రకరకాల పండగలు చేస్తున్నారు, అన్ని పండగలు చేస్తున్నారు. బలి పశువు పండగ చేయట్లేదు మరి వీళ్ళు. అది ఎందుకు చేయట్లేదో తెలుసు, సస్తారని. వీళ్ళు ఏంటంటే ఈ పండగలన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు.
అదే పండగలు ఇక్కడ కొనసాగిస్తారు. దేవుడు స్ట్రాటజీస్ వేరు, దేవుడు సంకల్పం వేరు. ఆయన సంకల్పం ఒకటే, స్ట్రాటజీస్ మారతాయి, నడవడిక మారుతా ఉంటుంది, ప్లానింగ్స్ మారుతా ఉంటాయి. మనకు అన్యజనులకు ఇచ్చింది టాస్క్ వేరు, మనం చేయాల్సింది వేరు. వాళ్ళకి ఇచ్చింది ఒకటి, ఆ యూదులకు ఇచ్చింది మనకిచ్చింది వేరు. కాబట్టి మీరు క్రీస్తుతో ఇప్పుడు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అంటే ఏంటి? పరలోక రాజ్యం సంబంధించినవి వెతకండి. వారంతా కూడా భూ సంబంధమైన విషయాల్ని, మనల్ని విడిపించిన దేవుడు, మనల్ని కరుణించిన దేవుడు, మనల్ని కాపాడి బయటికి తీసుకొచ్చిన దేవుడి గురించి తెలియపరచాలి. కానీ మీరు నిత్యరాజ్యమును గురించి వేచి ఉంటున్నటువంటి వారు, కృపాసత్యమును, క్రీస్తు అంటే క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున అంటే కృపాసత్యమైనటువంటి దేవుణ్ణి మీరు వెతుకుతూనే ఉండండి. భూమి మీద ఉన్న నాళ్ళు మీరు సంపాదించుకోమాకండి. ఆ యొక్క దేవుడిచ్చిన ఫీడింగ్ ఏదైతే ఉందో మీకు ఆయన గుప్పిలి విప్పి ఇస్తున్నాడు అంటాడు కీర్తనకారుడు. ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడంట. మనం తినే ప్రతి ముద్ద ఆయన ఇస్తున్నాడు. ఆయన చెప్పింది కూడా మనం వినాలి. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని చెయ్యాలి. ఆయన గుప్పిలి విప్పి ఇస్తున్నాడు. ఆ దేవుడు మనలను సృష్టించిన వాడు, ఆధారభూతుడు, ఆది సంభూతుడయ్యాడు. అటువంటి దేవుణ్ణి మీరు 2020 సంవత్సరాల కింద పుట్టాడు అని చెప్పి ప్రచారం చేయటం వల్ల అది అన్యులకి కానీ, క్రీస్తు నెరగని వారికి కానీ మీరే దేవుని గురించినటువంటి ఆ సువార్తనివ్వాల్సింది పోయి దేవుని గురించినటువంటి ఈ వేర్పాటువాదాన్ని, గొడవలను, గందరగోళ పరిస్థితిని తీసుకొస్తున్నారు. నిజంగా దేవుణ్ణి ఎరిగిన వారైతే ఆయనలో వేరు పారిన వారై ఉండండి. శిరస్సును హత్తుకోనని వాడు ఎవడైనా మీ బహుమానాన్ని ఎత్తుకుపోకుండా చూసుకోండి. 3 పండుగలు ఉన్నాయి. 3 పండుగలు చేస్తే ఇంకా బాగా డబ్బులు వస్తాయి. జాగ్రత్త, పండగలు చేస్తే నశించిపోతారని చెప్పి పౌలు గారు క్లియర్గా, అంటే ఇందులో ఉన్నటువంటి వచనాలను బట్టి, సారాంశం బట్టి మనం గుర్తుపట్టాలి. నిత్యరాజ్యం పరలోక సంబంధించి నిరీక్షిస్తున్నటువంటి ఈ కొలసీ సంఘం ఇదే నిరీక్షణ కొనసాగించండి. పరలోక నిరీక్షణతోనే ఉండండి. పరలోకం మీద మీకు ఉన్నటువంటి నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ చూపించండి. పక్కన వారికి ప్రేమ చూపించి ఈ విధమైనటువంటి దేవుని నడకలో కలిగి ఉండండి. ఈ సువార్తకి నేను పరిచారకుడై ఉన్నాను. ఆ ఆత్మ మూలంగా కట్టబడినటువంటి ఈ దేవునికి నేను పరిచారకుడై ఉన్నాను. ఈ సువార్తకి నేను కట్టుబడి ఉన్నాను. మీరు ఇదే సువార్తలో ఉండాలని, ఆయనకు తగినట్టుగా నడవాలని, ఇందులోంచి ఈ పునాది నుంచి తొలగిపోకూడదని తెలియపరుస్తున్నాను. మీరు ఇలాంటి వారైతే ఈ విధంగా పరలోక రాజ్యం నుంచి కంటిన్యూ అయినట్లయితే ఇంకా మీకు ఏమేమి విషయాల్లో రాబోతున్న రోజుల్లో జరగబోతున్నాయో వాటిని ఎలా జయించాలో అని చెప్పి కొలస్సీలకు రాస్తున్న పత్రిక వారిని చదువుకోమన్నాడు. లవోదికీయ వారికి కూడా ఇచ్చి చదివించుకోమన్నాడు. అలాగే ఈరోజు మనకి ఇచ్చాడు, ఇది మనం చదువుకోవాలి. ఇది మనకి ఇచ్చినటువంటి పత్రిక, మనము దీన్ని అనుసరించాలి. ఎందుకంటే మనం నిరీక్షించేది పరలోక నిమిత్తము. అందుకని 1:3 అంటాడు, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ విషయంలోనే మీరు నిరీక్షించున్నారు కాబట్టి, ఇదే నిరీక్షణలో మనం కూడా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క పత్రికను జాగ్రత్తగా ధ్యానించాలి. కాబట్టి క్రైస్తవుడికి చేసుకోవాల్సింది 3 పండుగలు ఉన్నాయి. కానీ అది పండగలంటే చేసుకోవాల్సి వస్తే 3 పండుగలు ఉన్నాయి. కానీ అది మనం చేయకూడదు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ క్రిస్మస్ వల్ల సువార్త కన్నా దేవుని గురించినటువంటి వార్త మిస్యూజ్ అవుతుంది. సువార్త పుట్టినవాడు, జన్మించినటువంటి ఆయన యేసుక్రీస్తు వారిని జన్మిస్తేనే డబ్బులు వస్తాయి, జన్మించాడని చెప్తేనే డబ్బులు పెరుగుతాయి. కానీ యేసుక్రీస్తు వారు ఆధారభూతుడు, ఆది సంభూతుడే అని చెప్తే లోకంలో ఏ గ్రాండ్నెస్ ఉండదు. అందుకని గ్రాండ్గా ఒకటే తీసుకున్నారు. ఈ 3 పండుగల గురించి కూడా చెప్పామంటే 3 పండుగల్లో కూడా ఏదో దాన్ని మెలికలు పెట్టి దేదోటి చేసి ఇంకా సంపాదిస్తారు. ఈ ఒక్కొక్క పండగకే కోట్లు సంపాదిస్తున్నటువంటి వీళ్ళు ఈ పండగ వచ్చేసరికి ఈ 2 పండుగలు కూడా చెప్తే దీనికి కూడా డేట్లు నిర్ణయిస్తే ఇంకా సంవత్సరానికి అప్పుడు పాత నిబంధన గ్రంథంలో 3 పండుగలు చేసేవాళ్ళు వీళ్ళకి తెలుసు. కానీ ఇంకా రాబోయే రోజుల్లో పెడతారు ఇది. ఈ తరం దేవుడు రాకడ ఆలస్యం అయితే అది కూడా జరిగిపోద్ది. ఎందుకంటే తొందరగా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది కదా, నెక్స్ట్ ఇయర్ కన్నా పెట్టేయచ్చు. ఈ ఇయరే కదా రివీల్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టేయచ్చు అందరూ కలిసి. ఎందుకంటే 3 పండుగలు అయితే బెటరు. అక్కడ యూదులు 3 పండుగలు చేశారు. 3 పండుగలు కంపల్సరీగా చేయాలి పాత నిబంధన గ్రంథంలో. ఇక్కడ కూడా మనం 3 ఉన్నాయి, తెలియలేదు. ఈ మధ్యకాలంలో సురేష్ బ్రదర్ ఒక ఆయన చెప్పారు ఇక్కడ 3 పండుగలు ఉన్నాయంటే మనకు తెలిసిందని చెప్పి ఇంకో బ్రదర్ చెప్తే ఆ బ్రదర్ ఇంకో బ్రదర్ చెప్పి మొత్తానికి కలిపి 3 పండుగలు చేద్దాము, ఇశ్రాయేల్ ప్రజలకు వెళ్ళి చేశారంటారేమో. పొరపాటున నా పేరు చెప్పమాకండి. ఎందుకంటే దేవుడు తన కనికరం చొప్పున నాకు తెలియపరిచింది ఇది చేయొద్దని చెప్పడానికి. మీరు ఇంకో 3 పండుగలు చేయటానికి కాదు, శాపాన్ని తెచ్చుకోమాకండి. ఇది వాక్యం ఇచ్చింది,
చెయ్యొద్దని చెప్పడానికి. అలాగే చేస్తున్నారు మీరు. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఈ సందేశాన్ని గూడా దీనికి చేసుకుంటే, ఎవరు చేసుకున్న దానికి వారికే ఇబ్బంది. ఇది చేయకూడదనే నేను చెప్తున్నా. 3 పండగలున్నాయి. 3 పండగలు చేస్తారేమో పొరపాటున చేయమాకండి. అసలు మీరు చేయాల్సింది 3 పండుగలున్నాయి. కానీ మీరు ఒకటే పండగ చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు 3 సార్లు పుట్టారు. కానీ ఒకటే చేస్తున్నారు. 3 చేయమని కాదు. మరి 3 పండుగలున్నాయి కదా! 3 పండుగలు చేస్తారా అని అడుగుతున్నాను అంతే తప్ప, చేయమని నేను అంటలేదు. ఒక పండగ గూడా చేయొద్దు. పండగ చేయమని ఆయనేం కోరుకోవట్లేదు. పండగ చేయమని చెప్పట్లేదు. పండగ చేయటం వల్ల దేవుడి నామానికి అవమానం తప్ప ఘనత కాదు. మీరు చేస్తున్నటువంటి వెర్రి వేషాలు, పిచ్చి వేషాలు, పండగ సందర్భంలో కూడినటువంటి ఆటాకులేశారు, పాట్టాకులేశారు. మన బైబిల్‌లో రాయబడుతుంది గదా! లేచి ఇష్టం వచ్చినట్టు చేసేది కాదిది. ఆయన శిలువ మరణం పొందాడు యేసుక్రీస్తు. శిలువ మరణం ద్వారా మనకు విమోచన అనుగ్రహించాడు. ఇప్పుడు మీరు క్రీస్తులో లేపబడితే పైనున్న వాటిని వెతకండి. భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టమాకండి. ఇది క్రీస్తుని అంగీకరించి నీతి మార్గంలో నడుస్తున్న నీతిమంతుల కొరకు చెప్పబడుతుంది. ఇది తెలియపరచగల కారణము. సువార్త ఏం చెప్తుందంటే ఆత్మకు రక్షణ ఉంది. లేకపోతే నిత్య మరణం ఉందని. ఆ నిత్య మరణంలోనికి వెళ్ళకూడదని నీతిమంతుడైన దేవుడు ప్రేమను తెలియపరచాలని సృష్టికర్త అయిన దేవుని గురించి తెలియపరచగల కారణమైనది. కాబట్టి ఇక్కడ క్రైస్తవులు అన్నటువంటి వారు చేస్తున్నటువంటి తప్పుడు పనుల గురించి అంటే తప్పుడు మార్గాన్ని అనుసరిస్తున్న విధానాన్ని గురించి దేవుడు వాక్యం ఏదైతే తెలియపరుస్తుందో అది మీకు తెలియపరుస్తున్నాను. ఇది నిత్య రాజ్యం కొరకు నిరీక్షిస్తున్న నీతిమంతుల కొరకు మాత్రమే. ఆత్మను రక్షించుకోవాలన్న ఆశ కలిగినటువంటి అన్యజనులకు కూడా దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని ఎరగాలనుకున్నటువంటి వారి గురించి కూడా తెలియపరుస్తున్నాను. ఇదంతా కూడా దేవుడు తన కనికరం చొప్పున మనకు అనుగ్రహించినటువంటి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, నేను ఆధారభూతుడిని, ఆది అంతం లేనివాడిని, కానీ మీ కొరకు ఆది సంభూతుడినయ్యా, మరలా తిరిగి జన్మించా. మీరు కూడా నాకు తగినట్టుగానే ఉండండి అని చెప్పి నా నా సేవకుడైన అంటే నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుని ద్వారా చెప్పబడుతున్నా అంటే పౌలు గారి ద్వారా చెప్పబడుతున్నాయి. అదే క్రీస్తు వారిని చేసినటువంటి బండ మీద నుంచి తొలగిపోకూడదని చెప్పి మనకి వాక్యాలు తెలియపరుస్తాయి. దేవుడు తనకి అనుగ్రహం చొప్పున మనకి ఇచ్చినటువంటి వాక్యానికి సర్వగంధమై ఆయనకి చెందును గాక. ఎల్లవేళ ఆయన సన్నిధి మనతో నడిపించును గాక. ఆమేన్.